ఎవరికైనా ఒక ఆధారం అనేది ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు కావాలన్నా కూడా ఓట్లతోటే నాయకులు అవుతారు. ఒక సెలబ్రిటీ కావాలన్నా కూడా తన యాక్టింగ్, తను చేసే మంచి, తర్వాత మెప్పించే విధానంతో అతను సెలబ్రిటీ అవుతాడు. అతనైనా ఆమెనా, అదేవిధంగా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఏ రంగంలోనైనా వాళ్ళ యొక్క సీనియారిటీ అని కాకుండా వారు ఎంచుకున్నటువంటి మనోధైర్యంతో 10 మందిని ఒక స్ఫూర్తికి నిలబెట్టే స్థానానికి గురువుగా ఎన్నికవుతారు. కాబట్టి ఆ రంగానికి వారు పెట్టుకున్న పేరు రకరకాలుగా ఉంటుంది. అయితే ఆచరణ అనేది మొదలు పెడితే అది కార్యాచరణ రూపం నుంచి కార్యసిద్ధులై, గురువులై, స్ఫూర్తి ప్రదాతలై నిలిచిపోతారు. అట్లా కొంతమంది డాక్టర్లు ఉంటారు, తర్వాత మేధో సంపన్నులు ఉంటారు, తర్వాత గురువులు ఉంటారు. ఏ రంగంలో కూడుకున్న వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు ఆయా రంగాలలో రాణిస్తుంటారు. అదేవిధంగా సినిమాలో సామాజిక అంశం, న్యాయం ఏ విధంగా జరగాలనేది, ఒక్కతాటిపై అందరం బతకాలనేది చూపిస్తుంటారు. సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది, అది దేని గురించి తీశారనేది ఉంటుంది. అది ఒకప్పుడు ఇంట్లలో టీవీలలో చూస్తుండే, సినిమా థియేటర్లలో ఫస్ట్ చూస్తుండే. ఇప్పుడు అలా కాదు, సెల్ ఫోన్లలో చూస్తున్నారు. కాబట్టి మంచి ఛానళ్ళను సబ్స్క్రైబ్ చేసుకొని వారికి మీరు సహాయ సహకారాలు అందించండి. ఈ చెడు ఛానళ్ళు అనేటివి ఏ విధంగా ఉంటాయో సంస్థలే చూసుకుంటాయి. కాబట్టి